హలో అండి. నా పేరు లీలా రాణి. నేను కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటాను. అమ్మమ్మ గారి ఇల్లు కాంటెస్ట్ కోసం చిన్న వీడియో చేద్దామనేసి జస్ట్ ట్రయల్స్. నేను ఉండేది హైదరాబాద్‌లో. మా అమ్మమ్మ వాళ్ళు ఉండేది రాజమండ్రి అండి. రాజమండ్రి అంటే మనందరికీ తెలుసు కదా! కోనసీమ ఏరియా. అసలు ఆ గ్రీనరీ అనండి, ఆ తోటలు, చిన్నప్పుడు ఆ గాలి అవన్నీ ఎంజాయ్ చేసేవాళ్ళం అసలు. ఊరు వెళ్తున్నాము అంటే ఎంతో సరదాగా ఉండేది. ఎప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయా? ఎప్పుడు ఊరు వెళ్దామా? అనేసి చాలా వెయిట్ చేసేవాళ్ళం. యాక్చువల్‌గా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న తాతయ్య గారు వాళ్ళని కూడా పక్కనే ఉండేవాళ్ళు. సో, వాళ్ళ కజిన్స్ వాళ్ళు అందరూ మామయ్య వాళ్ళు అందరూ పెద్ద కుటుంబం. చాలా హ్యాపీగా గడిచేది హాలిడేస్ అంటే. అంతమందిని ఒకేసారి చూసేటప్పుడు ఇక్కడేమో జస్ట్ మేమే ఉండేవాళ్ళము. పెదనాన్నగారు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎప్పుడెప్పుడు వచ్చినా కూడాని, మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా కూడాని, ఊరికి వెళ్తుంటే ఆ అట్మాస్ఫియర్ కోసం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. ఎంతో ఎంజాయ్‌మెంట్ చేస్తూ ఉండేవాళ్ళం. అసలు సమ్మర్ వస్తోంది అంటే ఆ మామిడి పళ్ళు సీజను. అక్కడ ఊరికి వెళ్తున్నామంటే మా తాతయ్య గారు ముందే మామిడి పళ్ళు, అరటి గెలలు అన్నీ ఒక స్టోర్ రూమ్ ఉండేది. ఆ స్టోర్ రూమ్‌లో వేసేసి రెడీ చేసి పెట్టేవాళ్ళు మేము వస్తున్నాం అనేటప్పటికి. ముంజులు, తేగలు తెలుసా? ఎంతమందికి తెలుసండి ఈ వెరైటీస్? ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అందరికీ దొరుకుతున్నాయి. ఒకప్పుడు ఊరికి వెళ్తేనే ఉండేవి ఆ వెరైటీస్. జున్నొకటి ఆ టైమ్స్‌లో సీజన్‌లో మా కోసం రెడీగా వెయిట్ చేస్తూ ఉండేవి. సో, పొద్దునంతా ఇంట్లో పప్పులు తిని, తిని వెరైటీస్ తిని, తిని మధ్యాహ్నం అయ్యేటప్పటికి భోజనం చేసి, ఇంటికి దగ్గరలో ఒక రామాలయం ఉండేదండి. ఆ రామాలయంలో ఆడుకోవడానికి మధ్యాహ్నం పూట అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. చల్లగా గాలి వేస్తూ అదే మంచి హైట్‌లో ఉండేది. జాలీలు జాలీలుగా ఉంటుంది. చాలా బాగుండేది టెంపుల్ కూడా. ఆడుకోవడానికి పిల్లలందరూ అక్కడ చేరి మధ్యాహ్నం అంతా అక్కడ ఆడుకొని, సాయంత్రం పొలాలకు వెళ్ళేవాళ్ళం. కాసేపు అక్కడ ఆవులతోటి, వాటిలతోటి చూసుకుంటూ, వాడు ఎప్పుడు మనకి ఇక్కడ సిటీలో ఎక్కడ కనపడవుగా. అక్కడికి వెళ్తే అవన్నీ చూసుకుంటూ టైం పాస్ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. సో, హాలిడేస్ వచ్చాయి అనేటప్పటికి ఎప్పుడు అయిపోయాయో కూడా తెలిసేది కాదు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. ఒక లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళు అలా స్వీట్ మెమరీస్ చాలామందికి ఉంటాయనుకోండి. సో, ఇవి చిన్న కొన్ని మెమరీస్ మావి. మీతో షేర్ చేసుకుందాం అనేసి చేశానండి. థ్యాంక్ యూ. బాయ్.